రేపు సీఎం హోదాలో భద్రాచలానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేవంత్ హాజరు కాలేదు. అటు శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలంలో ఏర్పాట్లను మంత్రి తుమ్మల పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి భద్రాచలం నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ దేశంలో ఎక్కడా లేని విధంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ఎంతో విశిష్టమైంది. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి నడయాడిన పుణ్యక్షేత్రం. ఇలాంటి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సంబంధించి సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి తుమ్మల కూడా నిన్న ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించి అధికారులతో రివ్యూ సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే రేపు సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలం దేవస్థానం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న మిథిలా కళ్యాణ మండపం చరిత్ర చూస్తే 1960లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఈ మిథిలా కళ్యాణ మండపం నిర్మించారు. భద్రాచలంలో 1664 ప్రాంతంలో భక్తరామదాస్ రామాలయం నిర్మించిన తర్వాత తానిషా కాలం నుంచి కూడా కొన్ని సాంప్రదాయాలు ఆనవాయితీగా వస్తున్న సందర్భం. అదేవిధంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు మనం చూస్తున్న ఈ మిథిలా కళ్యాణ మండపాన్ని సీతారాముల కళ్యాణం జనాలందరి సమక్షంలో రాములో దేవుడి పెళ్లి జరిగే విధంగా కూడా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా భద్రాచలం గోదావరి వరద గండం లేకుండా కూడా భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన తుమ్మల గత 40 ఏళ్లుగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కేబినెట్లో, అదేవిధంగా కేసీఆర్ కేబినెట్లో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్న తుమ్మల ఇక్కడ భద్రాచలం రామాలయం అభివృద్ధి విషయంలో చాలా కంకణబద్ధుడే ఉండి కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే భద్రాచలం రామాలయంలో రేపు సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఉదయం రామాలయంలో మూలమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణ క్రతువుకు సంబంధించి విశ్వక్షేణ పూజ, పుణ్యవచనం, కంకణధారణ ఇలా అనేక ఘట్టాలు ఉంటాయి. 12 గంటలకు అభిజిత్ లగ్నంలో చేస్తారు. మిథిలా కళ్యాణ మండపంలో మొత్తం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. 50,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. 26 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం రామాలయంలో కళ్యాణంలో ముత్యాల తలంబ్రాల అక్షింతలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 200 క్వింటాల అక్షింతలన్నీ కూడా